ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. శ్రీలింగంపల్లి డివిజన్లో ఘనంగా సిమి క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్. ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పేరున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈనాడు జరుగుతున్నటువంటి ప్రతి పండుగలో ప్రతి వ్యక్తులందరూ కూడా మనుషులందరూ కూడా మరి మమేకమై పాల్గొనడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా క్రిస్మస్ పండుగ మరి మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి యేసుక్రీస్తును తలంచుతూ ఎల్లవేళలా ఆయన కృప కరుణా కటాక్షాలు మన మీద ఉండాలని కాంక్షిస్తూ మరి క్రిస్మస్ సందర్భంగా అందరికీ పేరున నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి మరి ముఖ్యంగా మీ అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి రాజ్ కుమార్ పాస్టర్ గారికి మరి నిర్వాహక బృందానికి అందరికీ కూడా పేరున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, మనమందరం కూడా యేసుక్రీస్తు చూపినటువంటి చక్కటి సన్మార్గంగా మనం ముందుకెళ్ళాలి. ఆయన చూపినటువంటి కరుణ మనందరిలో ఆయన యొక్క భావోద్వేగాలు ఏవైతుండేనో మనందరిలో నింపుకొని ఎదుటి మనిషికి సహాయం చేసే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలని కాంక్షిస్తూ, అదే రకంగా మరి యేసు ప్రభు యొక్క ఆశీస్సులు ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యుల మీద అందరి మీద ఉండాలని కాంక్షిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని మరి సెమీ క్రిస్మస్ని ఏర్పాటు చేసినటువంటి సుమన్ గారు, వారి మిత్ర బృందం, మరి ఆరంభ టౌన్షిప్ క్రిస్టియన్ అసోసియేషన్ వారు అందరూ కలిపి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పాస్టర్ గారులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి సంఘ సభ్యులందరికీ పేరున నా యొక్క సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు చక్కటి కార్యక్రమాలు చేస్తూ మరి మన ఆరంభ టౌన్షిప్లో ప్రతి ఈవెంట్ని కూడా ప్రతి పండుగను కూడా కన్నుల పండుగలాగా చేసుకుంటున్నటువంటి మరి ఈ అసోసియేషన్ కానీ మరి ఆరంభ టౌన్షిప్ సభ్యులు కానీ రెసిడెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా మత సామరస్యాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా మన సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. మీ అందరికీ కూడా పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను యాదవ సంతతికి చెందినవాడిని, అంటే గొర్రెల కాపరికి సంతతి చెందినవాడిని నేను. మరి ఆ యేసు ప్రభు యేసయ్య ప్రప్రథమంగా గొర్రెల కాపులకే దర్శనమిచ్చి మరి ప్రపంచాన్ని ఆదుకోవడానికి వచ్చినటువంటి యేసయ్య యేసయ్య యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కాంక్షిస్తూ, ప్రతి ఒక్కరు కూడా చక్కటి సన్మార్గంగా నడుస్తూ ఆయన చూపినటువంటి చక్కటి మార్గాన్ని నడవాలని, మరి అందరి మీద ఆ యేసయ్య యొక్క ఆశీస్సులు ఉండాలని, ఆయన యొక్క ఆశీస్సులతో పాటు ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు కల్పించాలని, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరి కుటుంబ సభ్యులతో పాటు ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, నా డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ యేసయ్య యొక్క ఆశీస్సులు ఉండాలని కాంక్షిస్తూ, అదే రకంగా మరి ఈ ఆరంభ టౌన్షిప్లో ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా మరి ముందై ఉండి చేసే వ్యక్తులను మనం ఎప్పుడు ప్రోత్సహించాలి. కాబట్టి మీరందరూ కూడా రేపు క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా
పేరు పేరున నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా సోదరుడు రవి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా చక్కటి నిర్ణయం తీసుకొని మంచి కార్యక్రమంలో ముందుకు సాగే రకంగా చూడాలని కాంక్షిస్తూ, మరొక మారు మీ అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి మా సుమన్ గారికి, వారి బృందానికి, ప్రతి అష్రఫ్ గారికి, త్రిమూర్తి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ వేడుకను కూడా నిర్వహించాం. చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకకు మన అభిమాన నాయకులు శేర్లింగంపల్లి గౌరవ కార్పొరేటర్ శ్రీ రాగం నాగేంద్ర యాదవ్ గారు విచ్చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే రాగం నాగేంద్ర యాదవ్ గారు మీ అందరికీ తెలుసు, శేర్లింగంపల్లి డివిజన్లో ఉన్నటువంటి అనేక చర్చిలు ఆ రోజు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తా ఉంటే ఇదే రాగం నాగేంద్ర యాదవ్ గారితో నేను కూడా ఉన్నాను. మన మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి సెక్రటరియట్లో మన సైట్ పక్కన నిర్మించినటువంటి చర్చిని కూల్చివేస్తే ఆ చర్చికు పర్మిషన్ తీసుకొచ్చి ఆ చర్చిని ఇంత గొప్పగా నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి మన శేర్లింగంపల్లి కార్పొరేటర్ గారు. గట్టిగా చెప్పండి పడాలి, హల్లెలూయా, గట్టిగా చెప్పండి పడాలి. ఎందుకంటే గౌరవ కార్పొరేటర్ గారు ఒక మతానికి చెందినటువంటి వ్యక్తి కాదు, అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని మతాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కార్పొరేటర్ గారు రాగం నాగేంద్ర యాదవ్ గారు. ఈయననే కాదు, అలాగే వారి సతీమణి గారైనటువంటి రాగం సుజాత యాదవ్ గారు కానివ్వండి, వారి కుమారైనటువంటి అనిరుద్ యాదవ్ గారు కానివ్వండి, రాగం అభిషేక్ యాదవ్ గారు కానివ్వండి, వారు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాల్లో వారు పాల్గొంటూ వారి సహాయ శక్తుల సహాయం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తులు. వారికి యేసు నామమున యేసు కృప ఎప్పటికీ ఉండాలని, వారి జీవితాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా గౌరవ కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ గారిని కోరుతా.